రానా నాయుడు సీజన్ 2 ఈ సిరీస్ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, తెలుగులో కూడా అవైలబుల్ అయితే ఉంది. అండ్ ఒక్కొక్క ఎపిసోడ్ దగ్గర దగ్గర 50 minutes to 48 minutes అలా అయితే రన్ అవుతుంది. అండ్ దగ్గర దగ్గర ఒక 6 hours ఈ సినిమా అనేది ఉండేది. అండ్ సీజన్ 1 చూసిన వాళ్ళు కంపల్సరీ సీజన్ 1 చూసిన తర్వాత ఈ సీజన్ 2 చూడన్నా కంటిన్యూస్ ఉంటుంది అంటే లేదు భయ్య సీజన్ 2 అయితే డిఫరెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అవసరం లేదు సీజన్ 1 చూడకపోయినా కూడా మనం చూడండి, మీకు అర్థమైతే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా దీంట్లో స్టోరీ ఎలా ఉంటుంది అని అంటే సీజన్ 2లో అదే భయ్య మన రానా గారు సెలబ్రిటీస్కి లైక్ ఎలా ప్రొటెక్షన్ టైప్లో ఉంటుండేనో సీజన్ 1లో, సో దీంట్లో కూడా ఒక బిజినెస్ మ్యాన్కి అయితే ఉంటాడని చెప్పుకోవచ్చు. లైక్ బిజినెస్ మ్యాన్ ఒక పర్సన్కి అయితే తను వర్క్ చేస్తుంటాడు అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో కొంతమంది లైక్ న్యూ క్యారెక్టర్స్ అయితే మనకు ఈ సిరీస్లో అయితే చూస్తామని చెప్పుకోవచ్చు. సో ఆ క్యారెక్టర్స్ ఏంది అండ్ విలన్స్ కూడా చూసుకోవచ్చు. విలన్గా మన భగవంత్ కేసరి మూవీలో మన బాలకృష్ణ గారి మూవీలో చూస్తూ ఉంటాం విలన్గా. సో ఈ ఫిల్మ్లో తను ఉంటారు అన్నట్టు రఫుల్ అనుకుంటా ఒక క్యారెక్టర్ విలన్ రోల్ చాలా క్రూయల్ వేలో అయితే కనిపిస్తారు. సో తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మన రానా గారికి అండ్ తనకి ఉండే ఏమంటే ఆ ప్రాబ్లమ్స్ ఏంది అండ్ అనేది మీరు ఎంటర్గా సిరీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఈ సిరీస్ లో లైక్ ఎమోషనల్ ఎపిసోడ్స్ అయితే మీరు లాస్ట్ లో చూస్తారని చెప్పుకోవచ్చు. దగ్గర దగ్గర ఒక 2 episodes అయితే మీరు ఎమోషనల్ గా అయితే ఫీల్ అవుతారు ఈ సిరీస్ లో అని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ పోర్షన్ అని చెప్పుకోవచ్చు. ఒక ముక్కలు చెప్పాలంటే ఇక బిగినింగ్ పొజిషన్ లో కొంచెం మనకు స్లోగా నరేట్ అవుతూ ఉంటుంది. కొత్త కొత్త ఇంట్రొడ్యూస్ చేయడం, కొత్త మంది క్యారెక్టర్స్ ని కానియచ్చు అండ్ అక్కడ స్టోరీ బిల్డ్ కావడానికి కొంచెం టైం టేకింగ్ అయితే తీసుకుంటారని చెప్పుకోవచ్చు. అదంతా మీరు ఒక 3 episodes అలా చూస్తూ ఉంటారు. అండ్ ఇంకా ఫ్యామిలీ బాండింగ్ కానియచ్చు, వీళ్ళ లవ్ స్టోరీస్ కానియచ్చు, ఇవన్నీ చూసుకుంటే మనకు ఓకే అనిపిస్తుంది. రొటీన్ ఉంటుందా సీజన్ 1లో ఉన్నట్టే ఉంటాయి అంటే అవును, అవే ఎక్స్పర్ట్స్ అయితే ఈ సిరీస్ లో చూస్తారు. కాకపోతే కొంచెం మచ్ ఆఫ్ డిఫరెంట్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అసలు లేదు భయ, వల్గర్ లాంగ్వేజ్ అండ్ కొన్ని ఇంటిమేట్ సీన్స్ కూడా ఉంటాయి. సో కిస్సులు కానీ ఇవన్నీ చూసుకుంటుంటే ఆల్మోస్ట్ ఎక్కువనే. ఇది మీ ఫ్యామిలీతో చూడాల్సిన సిరీస్ అసలు కాదు. సో యాజ్ ఇండివిజువల్గా చూడండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఉన్న అలా చూడండి అని చెప్తాను. అండ్ రానా నాయుడు సిరీస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా దీంట్లో ఏమైనా సాంగ్స్ ఉంటాయంటే లైక్ 6th or 7th episode లో ఒక సాంగ్ ఉంటుంది, ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఒక మ్యారేజ్ సిచ్యువేషన్లో. అంతకు మించి ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నార్మలిస్ట్లో అయితే వెళ్తూ ఉంటుంది. సో ఇక క్యారెక్టర్స్ బై చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు దీంట్లో. మెయిన్గా మన వెంకటేష్ గారి గురించి మాట్లాడుకున్నా అండ్ మన రానా గారి గురించి మాట్లాడుకున్నా, వెంకటేష్ గారు అంతలా కనిపించకపోవచ్చు. సో అప్పుడప్పుడు వస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ సిరీస్లో. సో మీరు చూసి అర్థమవుతుంది. ఈ విధంగా అయితే ఉంటుంది సిరీస్ అయితే రానా నాయుడు అనేది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అని చెప్తాను.